హాయ్ ఫ్రెండ్స్, విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉండి, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండి, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గించే మునగాకుతో మునగాకు పప్పు తయారు చేసుకుందాం. మునగాకుని ఆకులన్నీ ఇలా తీసుకోవాలి. మునగాకుని వాటర్‌తో క్లీన్ చేసుకొని, ఒక కడాయిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మునగాకులో కొద్దిగా చేదు ఉంటుంది కనుక ఇలా చేయటం వల్ల మునగాకు చేదు రాకుండా ఉంటుంది. ఒక కడాయిలో గ్లాస్ కందిపప్పు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని, పప్పు సగం ఉడికిన తర్వాత ఉడికించుకున్న మునగాకుని చేత్తో పిండుకొని పప్పులో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మునగాకు పప్పులో పసుపు, కారం, ఉప్పు వేసుకొని గరిటెతో కలుపుకొని 10 మినిట్స్ తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకొని, అడుగంటకుండా కొద్దిగా వాటర్ వేసుకొని, సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రేఖలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మునగాకు పప్పుని దీనిలో వేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మునగాకు పప్పు రెడీ అయింది. దీన్ని అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.